అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా స్థానిక వైకుంఠపురంలో నిర్వహిస్తున్న ఉచిత యోగా శిక్షణ తరగతులను పట్టణ ప్రజలు యోగా సాధకులు వినియోగించుకోవాలని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మంతెన అనుపమ సూచించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ సూచనలపై పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ఈ నెల 17వ తేదీ నుంచి ఉదయం యోగా శిక్షణ తరగతులను ఆరంభించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ప్రాంతీయ పర్యవేక్షకులు ముద్దాభక్తిని రమణయ్యచే ఉదయం 6:30 గంటల నుంచి గంట సేపు తరగతులను నిర్వహిస్తున్నారు. పాల్గొన్న యోగా సాధకులకు తరగతి అనంతరం తేనె నిమ్మరసం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 21వ తేదీ వరకు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయని ఈవో అనుపమ తెలిపారు. ఉచిత యోగా శిక్షణ తరగతులకు వచ్చే పార్కింగ్ ఫీజు, పాదరక్షలు, సెల్ ఫోన్ భద్రపరచు ఫీజు మినహాయింపు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, యోగా సేవా కేంద్రం సభ్యులు వి జగదీశ్వరి పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం తెనాలిలో ఈరోజు యోగాంధ్ర అంతర్జాతీయ యోగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమంలో చాలామంది భక్తులు యోగా క్లాసుల్లో పాల్గొనడం జరిగింది. అలాగే 21 వరకు ఈ యోగా శిక్షణ తరగతులు జరుగుతాయి కాబట్టి మన గౌరవనీయులైన గురువు గారైనటువంటి ముద్దాపత్తిని రమణయ్య గారి చేత యోగా నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భక్తులు 21 వరకు తమ తమ అవకాశాలను బట్టి ఈ యోగా శిక్షణా తరగతులను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా యొక్క విశిష్టతను తెలియజేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. స్థానిక వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవము 12వ సంవత్సరం ఇవాళ ఎంట్రన్స్ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుళ్ళో పెట్టాము. భక్తులందరూ ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేసి ఆరోగ్యవంతులు కావాలి. మన ప్రధానమంత్రి మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ మీటింగ్లో పెడితే 177 దేశాల వాళ్ళు దీన్ని ఆమోదించారు. అన్ని దేశాల వాళ్ళు బాగా చేస్తున్నారు, మనమే తక్కువ చేస్తున్నాం. భారతదేశంలో పుడితే ఈ వేదాలు అన్నీ కూడా బయటోళ్ళు బాగా గుళ్ళకి వెళ్ళటం చేయటం అన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి మన ఆరోగ్యం కోసం ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందు యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము చేయటం వల్ల ఆరోగ్యం కలుగుద్ది. ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతుంది. మన పూజ్య గురుశ్రీ వెంకటేశ్వర గురూజీ గారి ఆశీస్సులతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చోట్ల కూడా అన్ని గుళ్ళల్లో కూడా ఈ కార్యక్రమాలు చేసి ప్రజల్లో ఒక విప్లవంలాగా ఆరోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం కోసం అని చెప్పి ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నాము. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము.